చాలామంది ఆశ్చర్యపోతారు. కొంతమందికి కూడా తెలుసు. ఏవిఎస్ గారి డాటర్ ఈవిడ. ఏవిఎస్ గారంటే తెలియని వాళ్ళు ఉండరు. ది బెస్ట్ కమెడియన్. చాలామందికి ఆయన ఆయన యాక్టింగ్ ద్వారా పరిచయం. చాలామందికి ఆయనంటే ఎంతో ఇష్టం గూడా. వారి డాటరు ఏవిఎస్ గారు ఇప్పుడు మన మధ్య లేరు. అందరికీ తెలిసిందే. వారి డాటరు ఆయనకి బాలేనప్పుడు వారికి లివర్ ఇచ్చి ఆపరేషన్ కోసం లివర్ ఇచ్చారనమాట. సో చాలామందికి తెలుసు ఇది. శాంతి శ్రీనివాస్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. క్వైట్ ఏ లాంగ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఐ నో, దట్స్ వాట్ ఐ వాస్ వెయిటింగ్. ఇంతసేపు చెప్తున్నారు అని. అంత చెప్తే గానీ బట్ ఫాదర్స్ డేకి సరిపోదు అన్నట్లు నేను చెప్పాను. బట్ మిగతా రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫాదర్స్ డేకి నాకు దిస్ ఇస్ రియల్లీ స్పెషల్ ఫర్ మీ. నేను వేరేది ఏది అయినా కానీ బట్ ఫాదర్స్ డేకి అంటే వెంటనే నాకు కాల్ చేయగానే ఐఎమ్ రెడీ అండి. దేనికైనా నేను ఆలోచించేదాన్నేమో కానీ ఫాదర్స్ డే గురించి అండి మీరు చెప్పాలి అంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ. మా నాన్న గురించి మాట్లాడడానికి ఇంకొక 10 ఏళ్ళు అయినా సరే మాట్లాడుతూనే ఉంటాను. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. యూ జస్ట్ నాకు గుర్తు చేసుకొని నన్ను ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. అంటే యాజ్ ఎ సెడ్ ఇన్ మై ఇంట్రడక్షన్ యు ఆర్ ద యాప్ట్ గెస్ట్ అనమాట ఇప్పుడు మాట్లాడడానికి. థ్యాంక్ యూ. విన్నాను చాలా చోట్ల మదర్ కోసం. మేబీ మనం ఇమోషనల్గా మదర్తో కనెక్ట్ అయినంతగా ఫాదర్తో కనెక్ట్ అవ్వకపోవచ్చు అంటే ఇన్ రియాలిటీలో. ఎందుకంటే ఫాదర్ ఎప్పుడు అంటే రెస్పాన్సిబుల్ ఫిగర్గానే ఉంటారు కానీ ఇమోషనల్లీ అటాచ్మెంట్ ఉన్న ఫిగర్గా మనకు కనిపించరు అనమాట పర్సనాలిటీగా. బట్ మీ బాండ్ నేను విన్నప్పుడు చాలా కొన్ని వీడియోస్లో చూసినప్పుడు వెరీ హార్ట్ టచింగ్. యూనో సెకండ్ థాట్ అంటే ఫాదర్ ఎమోషనల్గా మనకి చూపించకపోయినా దెర్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు లుక్. పిల్లలు చూడాలండి. ఫాదర్ ఏంటంటే ఆయన వెనకాలే ఉంటాడు. ఏ ఫాదర్ అయినా సరే వెనక ఉండి సపోర్ట్ చేస్తారు. అమ్మ ఇప్పుడు నేనున్నానండి, ఐఎమ్ ఆల్సో ఎ మదర్. ఐ నో మై హస్బెండ్ హీజ్ అ ఫాదర్. సో నేను ఎదురుగా ఉంటాను. నాకు బాధ వస్తే ఏడ్ చేస్తాను, ప్రేమ వస్తే మదర్ వచ్చి ఎమోషనల్గా చూపించగలదు. బట్ వేరే ఫాదర్ చూపించలేరు. బట్ మనం అది చూడగలిగితే, పిల్లలు అది చూడగలిగితే దే విల్ అండర్స్టాండ్ ఫాదర్ మోర్ దెన్ అ మదర్. అమ్మ గొప్ప కాదంటలేదు, బికాస్ నేను కూడా అమ్మను కాబట్టి నేను అమ్మని తగ్గించాను. బట్ అట్ ద సేమ్ టైం ఫాదర్ ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్, ఇంకా ఎక్కువ మనసులో లోపల ఉండేది ఫాదర్కి. బిహైండ్ ద స్క్రీన్ అంటాను చూసారా. సో ఫాదర్ అనేది ఆ వెనకాల ఆ పిల్లర్ లేకపోతే దిస్ నథింగ్, ఫ్యామిలీ ఉండదు. బికాస్ నాకు తెలిసినంత వరకు, నాకు సంబంధించినంత వరకు, నాకు రోల్ మోడల్ నాకు కళ్ళు తెరిచి మార్నింగ్ ఇప్పటికీ కూడా నేను ఫస్ట్ తెరవగానే వెన్ ఐ ఓపెన్ మై ఐస్ ఇన్ ద మార్నింగ్ ఫస్ట్ నేను చూసేది మా ఫాదర్ని. బికాస్ ఇప్పటికీ నా మొబైల్లో ఆయనదే ఉంటుంది. నాకు కళ్ళు తెరవగానే ఫస్ట్ నేను మా ఫాదర్ని చూస్తాను, తర్వాత మా ఆయన్ని మా పిల్లని చూస్తే ఐ స్టార్ట్ మై డే విత్ దీస్ 3 people. ఈవెన్ టుడే ఇంకెప్పటికైనా సరే ఐ స్టార్ట్ మై డే విత్ దీస్ 3 people. సో ఐ ఎండ్ మై డే విత్ దీస్ 3 people. సో నాకేంటంటే అదొక డైలీ రొటీన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫాదర్ గురించి అంటే మనం ఓపెన్గా మాట్లాడుకుందామంటే మనకు తెలియకుండానే మన మదర్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయమండి. మనం ఎప్పుడు ఫాదర్ని ఇంప్రెస్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, మా నాన్నకి నచ్చుతుందా, మా నాన్న ఒప్పుకుంటారా, మా నాన్న పొగుడతారా. సో వై డు వీ డూ దాట్? కాకపోతే ఏంటంటే బయటకు మనం కూడా ఎక్స్ప్రెస్ చేయలేం. తెలియకుండా మదర్ ఏం చేస్తుంటామో ఆ భయం ఉంచాలి అని అమ్మ ఏం చేస్తుంది, ఫాదర్ మీద కొంచెం ఆ భయం ఉండాలి. నేను కూడా అలానే ఉండేదాన్ని. ఐమ్ నాట్ లైక్ వెళ్ళిపోగానే నాన్న అని చెప్పి నేను కూడా వెళ్ళిపోయి హగ్ చేసుకోవడం. ఐ నెవర్ లైక్ దాట్. ఎప్పుడు నేను వెళ్ళిపోయి మా నాన్నతో జోకులు వేయడం కానీ, మా నాన్న మీద ఇట్లా వెళ్ళిపోయి హగ్ చేసుకోవడం కానీ ఐ నెవర్ డిడ్ దాట్. ఆ డిస్టెన్స్ మాకు ఎప్పుడు ఉండేది. మా అమ్మ ఏం చేసేది అంటే, అమ్మ నాన్న వస్తున్నారు, జాగ్రత్త, నాన్న వస్తున్నారు, ముందు చదువుకోండి. ఇట్లా చిన్నప్పటి నుంచి లైక్ ఆ భయం అనేది, ఆ భయము కొంచెం ఆ రెస్పెక్ట్ అనేది ప్రతి మదర్ ఉంచుతుంది. ఓకే జాగ్రత్త, నాన్న వస్తున్నారు, మళ్ళీ నాన్న తిడతారు. సో ఆ చిన్న గ్యాప్ ఎప్పుడు ఉంచుతారు. ఎందుకంటే అట్లీస్ట్ పిల్లలు ఆ చిన్న బౌండరీ దాటకుండా పిల్లలు కొంచెం స్ట్రిక్ట్ గా పెరుగుతారు అన్న ఇది తల్లులకు ఉంటుంది కాబట్టి. సో నేను కూడా అలానే పెరిగాను. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ నేను పొద్దున్న లేవకన్నా వచ్చి వెళ్ళిపోయి మా నాన్న దగ్గర. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు తెలియదు ఏంటంటే, చాలా వరకు నాకు తెలియదు, ఆయన నిద్ర లేస్తూ నేను వచ్చేసేసి తలుపు తీసి మెల్లగా నన్ను చూసి వెళ్ళేవాళ్ళు. మార్నింగ్ నిద్ర లేస్తూ బికాస్ దట్ ఈస్ హిస్ హ్యాబిట్. అది ఇప్పుడు నా హ్యాబిట్ అయిపోయింది. బికాస్ ఐ నో మోర్ విత్ హిమ్. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే వన్స్ వాళ్ళు కొంచెం మనకి దూరం అయిపోయిన తర్వాత వీళ్ళు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అనేది. ఉన్నప్పుడు ఎదురుగా ఉన్నప్పుడు ఎవరికి తెలియదండి. నేనని కాదు, ఎవరికి తెలియదు. ఎదురుగా ఉన్నారుగా, అమ్మ ఉందిగా, నాన్న ఉన్నారు కదా. వన్స్ వీ లూజ్ దెమ్, చిన్న ఒక ఏజ్ అంటే ఇంకా మనకి ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది చూసారా. అప్పుడు వన్స్ వీ లూజ్ దెమ్, ఇలా అండర్స్టాండ్ ఓకే వాళ్ళు ఏమేమి చేస్తుంటారు, వాళ్ళు ఎక్కడ ఇది చేస్తుంటారు, ఓ వాళ్ళు ఇలా మనల్ని మిస్ అయ్యారా, మనం ఇలా మనల్ని మిస్ అవుతున్నాము అంటే ఓకే వాళ్ళు ఈ టైంలో వాళ్ళు ఇలా 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 ఆలోచించేవారేమో అని ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. వన్స్ వి మూవ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్. సో అట్లా. బట్ ట్రాన్స్ప్లాంట్ టైంలో బీయింగ్ అ లేడీ, అప్పటికి మీరు మ్యారీడ్.
అంటే ఇప్పుడే పెళ్ళైన అమ్మాయి నాన్నకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది కంపల్సరీ ఏవిఎస్ గారికి అన్నప్పుడు కొడుకు ముందుకు వస్తారు. అంటే ఒకవేళ అమ్మాయి ముందుకు వచ్చిన రిలేటివ్స్ అమ్మ దగ్గర నుండి అందరూ కన్సిడర్ చేస్తారు, నువ్వు వద్దులే అమ్మా, నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవ్వడానికి మెయిన్ రీజన్ నువ్వే అవుతావు కాబట్టి నీకు కాంప్లికేషన్స్ వస్తే, నీ బాడీలో కాంప్లికేషన్స్ వస్తే అక్కడ జనరేషన్ ఆగిపోద్ది కాబట్టి అమ్మాయిని ఎప్పుడు సెకండ్ ఆప్షన్గానే చూస్తారు. బట్ హౌ డిడ్ దట్ హ్యాపెన్? అంటే మీరు లివర్ ఇవ్వడానికి రెడీ అయినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఓకేనా? మీరు స్వతహాగా మీరు ఆలోచించారా? మేబీ నేను అసలు ఆలోచించలే. ఐ హ్యావ్ నెవర్, నాకు సెకండ్ థాట్ కానీ ఇంకొక ఆలోచన, ఇంకోటి సెకండ్ దీనికి వెళ్దామని ఆలోచన లేదు. బికాస్ ఆ సిచ్యువేషన్లో ఎవరిది ఇదైతే మాకు అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే లివర్ వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ డోనర్ దానికి వెళ్ళాలి అనుకున్నారు. ఇట్ ఈస్ నాట్ దట్ మాకు సెపరేట్ డోనర్ దాంట్లో రిజిస్టర్ చేసుకోండి, బట్ వీ హ్యావ్ ఓన్లీ 1% ఛాన్స్ ఆఫ్ సర్వైవల్. ఆ రోజున వెన్ వీ అడ్మిటెడ్ హెమ్ ఇన్ ది హాస్పిటల్ దే సెట్ వీ హ్యావ్ 1% ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ 24 అవర్స్లో కనుక. బికాస్ హీ హ్యాస్ గాన్ ఇన్ టు స్టేట్ ఆఫ్ ఎన్కెఫలోపతి అంటారు కదా, అందరినీ మర్చిపోతారు. అట్ దట్ టైమ్ ఆల్సో ఇప్పటికి నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఈవెన్ నా దాంట్లో కూడా చెప్పాను, ఆ టైంలో కూడా హీ కుడ్ ఓన్లీ రిమెంబర్ మై నేమ్, నాట్ ఈవెన్ మై మదర్. నాకు ఈ రోజు కూడా నేను గర్వంగా చెప్పగలను అంటే మా నాన్న నన్ను అంత ప్రేమిస్తారు, అంత ఇదిగా. హీ యూస్ టు టెల్ మీ. బట్ అంటుంటా కదా, నాకు ఆయన సినిమాల్లో కానీ ఎక్కడైనా చూడండి హీ హ్యాస్ అ డాటర్ సెంటిమెంటే ఉంటుంది. అది మా ఇంట్లో చాలా మంది కోపం ఉందనుకున్నది వేరే విషయం. చిన్న ఎప్పుడు తనే ఇదిగా ఉంటుంది, మేమెవరం మనుషులం కాదా అని. ఐ డోంట్ నో, సమ్హౌ నాకు ఇప్పుడు కూడా ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ. కానీ ఒక తెలియకుండా ఒక చిన్న గర్వం కూడా ఉంటుంది కదా, మా నాన్నకి నేనంటేనే ఎక్కువ ఇష్టం, హీ గివ్స్ మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది. ఆ టైంలో ఏమైంది అంటే అందరూ చెక్ చేయించుకున్నారు. మదర్ అంటే వద్దు అన్నారు, షీస్ డయాబెటిక్ అట్ దట్ టైం, సో వద్దు అని చెప్పన్నారు. ఆల్రెడీ తనకి చిన్న ఏజ్లోనే చేస్తారు, సో దర్స్ నో ఛాన్స్ ఆఫ్ హర్ గివింగ్. ప్లస్ ఇంకోటి, అండ్ మా బ్రదర్ కూడా చెక్ చేయించుకున్నారు, సమ్ ఇష్యూస్ ఉన్నాయి, కష్టం అని చెప్పేసి అన్నారు. అండ్ నన్ను కూడా చూశారు, నాకు ఇంకా చెక్ చేయకుండానే కష్టం అమ్మా, బికాస్ ఐ యూస్ టు బి లైక్ చబీ, వెరీ చబీ, కొంచెం కాదు ఐఎమ్ లైక్ చాలా లాగా ఉండేదాన్ని. సో లేదమ్మా కష్టం, ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ ఫ్యాటీ లివర్ ఉంటే నువ్వెలా లివర్ డొనేట్ చేస్తావు, సో దర్స్ నో పాయింట్, యూ కెన్ గో అండ్ రిజిస్టర్ ఇన్ ఆర్గన్ డొనేషన్ ఉంటుంది కదా, సో వాళ్ళ ఫౌండేషన్స్ ఉంటాయి, వెళ్ళి రిజిస్టర్ చేయండి. మీ లక్ బాగుంది అనుకుంటే దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చుకోవచ్చు, బట్ దస్ టైం 1 year టైం పడుతుంది. బట్ ఆయనకి టైం లేదు, మేము విత్ ఇన్ 10 to 15 days మేము సర్జరీ చేయాలి. అండ్ ఎట్లా అంటే దేవర్ లైక్ ఒక పక్క ఒక సొల్యూషన్ చెప్తున్నారు, ఇంకో పక్క వచ్చేసి టైం లేదంటున్నారు. ఇవర్ లైక్ నేను అన్నాను సరే ఒక్కసారి టెస్ట్ చేయండి, దెన్ ఇఫ్ ఇట్ ఇస్ లైక్ మాకు లేదు అనుకుంటే దెన్ విల్ ఆఫ్టర్ దట్. ఇప్పుడు ఒకవేళ నాకు అవకాశం ఉండి నేను టెస్ట్ చేయించుకోకపోతే దెన్ ఐల్ బీ, నేను జీవితాంతం నేను బాధపడుతూ ఉంటాను కదా. సో లెట్స్ టెస్ట్ ఇట్, ఒక చిన్న స్కాన్. సరే ఒక పని చేద్దాం, విల్ డూ సమ్ బ్లడ్ వర్క్స్, బేసిక్ బ్లడ్ వర్క్స్ ఉంటాయి కదా, సమ్ లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ అండ్ దో స్కానింగ్ మొత్తం కంప్లీట్ అబ్డామన్ స్కాన్ అవన్నీ చేద్దాము. దెన్ ఒకవేళ లేదు, ఇఫ్ రియల్లీ ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ మై లివర్, దెన్ విల్ గో ఫర్ దిస్, దీనికి వెళ్దాము. బట్ నేను ఛాన్స్ మాత్రం ఇప్పుడు ఎవరం ఇది చేయడం తలుచుకోలేదు అనుకో. ఓకే అండి అన్నారు. దెన్ అనుకోకుండా ద థింగ్ ఇస్ ఐఎమ్ నేను చూసేదానికంటే కనిపించేదానికంటే ఐఎమ్ మోర్ హెల్దీ దాన్ వాట్ ఐ లుక్ అవుట్ సైడ్. అండ్ హీ వాజ్ సర్ప్రైజ్డ్, ద డాక్టర్ హిమ్సెల్ఫ్ వాజ్ సర్ప్రైజ్డ్. హౌ కమ్ యూర్ లైక్ all my vitals were normal, all my parameters were normal, and my liver is perfectly healthy, there's no fat, and all my కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిసరైడ్స్, ఎవ్రీథింగ్. అంటే ఆయన షాక్ అయ్యాడు అనమాట. నేనంటే నా పర్సనాలిటీకి నా రిపోర్ట్స్కి సంబంధం లేదు. సో దెన్ ఐ సెడ్ సార్ ఇప్పుడు ఇది ఓకే కదా అంటే ఇట్స్ ఓకే అన్నారు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ మై ఫాదర్ డిడ్ంట్ యాక్సెప్ట్. ఛాన్సే లేదు, నేను అసలు రిస్క్ తీసుకొని నీ విషయంలో ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇట్స్ ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ 15 days దెన్ ఫైన్, ఐఎమ్ ఓకే విత్ దిస్. ఐఎమ్ నాట్ గోయింగ్, నేను అసలు ఒప్పుకోను, నువ్వేమన్నా అనుకో నేను ఒప్పుకోను. దెన్ ఇట్ టుక్ us నాకు 1 week, మాకు 1 week పట్టింది. అండ్ వెన్ మై హస్బెండ్ కేమ్, ఐ మస్ట్ టెల్ హిస్ నేమ్, బికాస్ తను ఒప్పించకపోతే, తను ఒప్పుకోకపోతే ఐ వుడెంట్ హ్యావ్ డన్ ఇట్. వాళ్ళు ఐఎమ్ మ్యారీడ్. సో నాకు ఈ రోజు కాదండి, ఇంకో 10 ఏళ్ళైనా, ఇంకొక 20 ఏళ్ళైనా సరే నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేది కొంతమంది నా లైఫ్లో ఉన్నారు. ద ఫస్ట్ పర్సన్ ఇస్ మై హస్బెండ్, హూ వాజ్ లైక్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా యూ డూయింగ్ ఇట్. అండ్ మై ఫ్యామిలీ, మా అత్తగారు కానీ మా మామగారు కానీ, అండ్ మై సిస్టర్ ఇన్ లా, షీఈస్ ఆల్సో అ డాక్టర్. సో తనంది అదేంటి వాళ్ళ నాన్నకి చేయొద్దంటారేంటి, షీ విల్ డూ ఇట్. వాళ్ళందరూ మళ్ళీ మా నాన్న వచ్చి మా అత్తయ్య గారితో మావయ్య గారితో, బికాస్ పెద్దవాళ్ళు కాబట్టి he has to take their permission. ఇదంతా ఆయన ఒప్పించిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు గో. అండ్ వాళ్ళని అడిగితే అదేంటండి, వీఆర్ మోర్ దెన్ హ్యాపీ, మై ఫ్యామిలీ ఈస్ ఆల్వేస్ విత్ మీ అండి.
ఈ రోజు కాదు ఇప్పటికే మై ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. అండ్ మెయిన్ ఏంటంటే ఇదంతా కూడా మా ఆయన వల్లే. ఐ మస్ట్ టెల్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో ఏంటంటే ప్రతి క్షణం నేను ఇస్తా పోనీ నిజంగా ఇదైతే బ్లడ్ గ్రూప్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే లివర్కి వీ జస్ట్ నీడ్ బ్లడ్, ఇది ఓన్లీ బ్లడ్ గ్రూప్ సేమ్ లైట్ అయితే సరిపోతుంది. ఓన్లీ ఫర్ కిడ్నీ వీ నీడ్ సమ్ మ్యాచింగ్స్ ఎక్కువ కావాలి అంటారు. బట్ లివర్కి ఇట్ ఇస్ ఓకే ఫర్ బ్లడ్ గ్రూప్, కొన్ని పారామీటర్స్ బేసిక్ పారామీటర్స్ సరిపోతాయి అన్నట్టుగా చెప్పారు అప్పట్లో. నేను ఐ డూ ఇట్ అని చెప్పేసి అన్నారు. తర్వాత డాక్టర్స్ అన్నారు లేదు అదే మీ దానికంటే బ్లడ్ ఇది కాబట్టి బ్లడ్ రిలేషన్ కాబట్టి వాళ్ళిద్దరూ ఇమీడియట్ బ్లడ్ రిలేటివ్ కాబట్టి సో తనది ఇదవుతుంది అంటే నాకు ఇవ్వడానికి ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ తను షీల్ బి అవుట్ ఆఫ్ రిస్క్ అనుకుంటే ఐ డూ ఇట్, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ తను ఎందుకంటే ఏ అల్లుడు రాడండి ముందుకి, కొడుకు వస్తాడు కూతురు వస్తుందో వైఫ్ రావచ్చు, కానీ ఏ అల్లుడు వచ్చి నేను చేస్తానని చెప్పి ఎవరు అనరు. మై హస్బెండ్ కుడ్ డూ దాట్. అండ్ ఐ నో అంటే నాకు ఫాదర్స్ డే రోజు కూడా నేను తన గురించి ఎందుకు చెప్తున్నానంటే మా నాన్న తర్వాత నన్ను అలానే చూసుకుంటున్నారు ఇప్పటికీ. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఐఎమ్ లైక్ ఇప్పటికీ నన్ను అలానే చూసుకుంటున్నారు. మై ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ దేర్. అండ్ సో లెట్స్ కమ్ బ్యాక్ టు మై ఫాదర్. సో ఫైనల్గా ఆయన ఒప్పించి వీ హెవ్ కమ్ టు దట్ థింగ్ సిచ్యువేషన్. మొత్తం మళ్ళీ టెస్ట్లు వీ హెవ్ కమ్ అట్లా వెళ్ళాము. నాకు ఇంకోటి ఏంటంటే నాకు భయం లేదు. I'm not in needles. I'm not worried about these needles or knives, scissors. నాకు ఏ రోజు భయం లేదు. I don't know, somehow I'm literally అందరూ అన్నారు నువ్వు స్ట్రాంగ్గా ఉన్నట్టు నటిస్తున్నావా అని కూడా అడిగారు ఆ మూమెంట్లో. మేబీ ఆ ఎమోషన్ ఎక్కువ ఉండిందా అయి ఉండొచ్చు. బికాస్ ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ నువ్వు మేనియాక్ లా బిహేవ్ చేస్తున్నావు. యూ లైక్ అంటే సర్జరీకి కూడా వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది కదా, స్ట్రెచర్ మీద తీసుకెళ్ళాలి వీల్ చైర్ మీద తీసుకెళ్ళాలి. ఐ వాజ్ లైక్ నేను నడిచి వచ్చేస్తానంటే యూ బిహేవింగ్ లైక్ యూర్ స్ట్రాంగ్ ఆర్ యూర్ యాక్టింగ్ స్ట్రాంగ్ అని అడిగారు కూడా డాక్టర్స్. వీ హ్యావ్ అ ప్రోటోకాల్. నీకు నిజంగా భయం అయితే చెప్పు. యూ డోంట్ లేదండి నిజంగా నాకేం భయం లేదు, నథింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హెమ్. సో నాకు అది మైండ్లో పడిపోయింది. వీ టుక్ అరౌండ్ 15 days టైం మాకు సర్జరీకి అండ్ మేము డిసైడ్ చేసుకున్నానికి. మాకు సర్జరీకి 15 days ఉంది. సో ఈ 15 daysలో ఐ నీడ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్, ఐ నీడ్ టు ప్రిపేర్ మై ఫ్యామిలీ, ఐ నీడ్ టు ప్రిపేర్ మై ఫాదర్. ఆయన్ని ప్రిపేర్ చేయడానికి వీ టుక్ టైం. సో ఎవ్రీవన్ అందరూ వచ్చారు, రిలేటివ్స్ ఎవ్రీవన్ ఇస్ దేర్. బట్ ఎవరు లైఫ్ రిస్క్ చేసుకోరు కదా, ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఓన్ ఫ్యామిలీస్. సో మేము అడగదలుచుకొని కూడా అడగదలుచుకోలేదు. హీ హాస్ బ్రదర్స్, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటారు. ఎవ్వరూ వద్దు, వీఆర్ డూయింగ్ ఇట్. దెన్ కమ్స్ ద పార్ట్ ఆఫ్ ఫైనాన్స్. ఎందుకంటే అప్పుడు దట్ ఈస్ మై ట్రాన్స్ప్లాంట్ ఇస్ ద ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్. లైవ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ మాదే ఫస్ట్ హైదరాబాద్లో. అవునా? ఓకే. అప్పుడేదో ఆ ఇల్లు దేవర్ లైక్ పర్వాలేదా అండ్ దే టేకన్ మనకు ఉంటుంది కదా. సో అన్నీ తీసుకున్న తర్వాత దే టేకన్ మై హస్బెండ్ సిగ్నేచర్ అండ్ ఓకే కదా అంటారు. అండ్ ఫైనాన్స్ థింగ్ మనకు డబ్బు కావాలి కదా. సో ఇట్ టేక్స్ ప్రతి అమౌంట్ ఆఫ్ మనీ. సో ఆ టైంలో ఏమైపోయిందంటే అంతకు ముందుగానే వీ లాస్ సమ్ మనీ. సో వీవర్ ఇన్ లాసెస్. నాన్న మూవీ తీశారు. సో ఫైనాన్షియల్గా వీఆర్ నాట్ టూ స్ట్రాంగ్. సో వీఆర్ ఓకే బట్ ఫైనాన్షియల్గా వీఆర్ నాట్ ఎట్ ఆల్ టూ స్ట్రాంగ్ టు అంటే ఆ సర్జరీకి పెట్టుకునే అంత స్ట్రాంగ్ కాదు. దెన్ కమ్స్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎవ్రీవన్ అండి ఇవాళ చెప్పాలి, ఎవ్రీవన్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ద వన్ హూ వాస్ కమ్ ఫార్వర్డ్ టు అక్యుములేట్ ఆల్ ద ఫండ్స్ వాస్ మురళీమోహన్ గారు. ఈ రోజుకి కాదండి ఎప్పుడు చెప్పుకుంటాను, ఎందుకంటే వీళ్ళందరికీ లైఫ్ లాంగ్ రుణపడిపోయి ఉంటుంది. దే హ్యావ్ గివెన్ అస్ అనదర్ 6 years ఆఫ్ మై ఫాదర్. నేను ఇచ్చింది వేరు, అందరూ కలిసి వచ్చి ఇండస్ట్రీ మమ్మల్ని సపోర్ట్ చేశారంటే ఇంకొక 6 years మమ్మల్ని మా డాడీతో ఉండేటట్టుగా వాళ్ళు ఇచ్చారు. సో ఇది నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, ఎవ్రీవన్. అంటే బిహైండ్ ద స్క్రీన్స్ ఎవరు వచ్చేసేసి మేము ఇస్తున్నామని ఫోటోలు పెట్టి ఎవరు చేయలేదండి. నో వన్ నోస్ దిస్. నేను చెప్పే వరకు ఎవరు వచ్చి మేము ఇలా ఇస్తున్నాం అని ఎవరు చెప్పలా. అప్పుడు ఎంత ఖర్చు అయింది? ఏ ఇయర్ లో? అప్రాక్సిమేట్లీ ఇట్ వాస్ ఇన్ 2008. 2008 లో. ఓకే. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు అరౌండ్ 50 వరకు అయిందండి. 50 lakhs. సర్జరీ అంతా ఏంటి మీరు రెడీగా ఉన్నా, డోనర్ రెడీగా ఉన్నా, జస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కి మీరు తీసి డాడీకి పెట్టడానికి మెడిసిన్స్ టెస్ట్లని చాలా ఎక్కడికక్కడికి. ఎందుకంటే ఫస్ట్ కదా దేవర్ లైక్ చాలా అయింది. 50 lakhs చేంజ్ ఎంతో సర్జరీ 33 or something. యాక్చువల్లీ ఐ డోంట్ రిమెంబర్ బట్ 50 వరకు అయితే అయింది. బట్ ఇప్పుడు రైట్ నో అంత లేదు కదా. ఇప్పుడు అంత లేదండి బికాస్ అప్పుడు మేబీ కొత్త మీదే ఫస్ట్ అన్నారు కాబట్టి కొత్త చాలా పారామీటర్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడికో బాంబే పంపించి అప్పుడు ల్యాబొరేటరీస్ కొన్ని ఇక్కడ లేవు కూడా. సో యూ బాంబే పంపించడం కానీ అక్కడ నుంచి టెస్ట్లు చేయించడం కానీ ఇట్ వాస్ లైక్ కొంచెం కొంచెం ఇట్స్ మనీ బాగా ఇన్వాల్వ్డ్ ఉండే. అండ్ వీ నో ద హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆల్సో పాపం వాళ్ళు చాలా ట్రై చేసి అండ్ దేవర్ లైక్
చాలా ట్రై చేసి వేరే డాక్టర్, అక్కడి నుంచి డాక్టర్ మొహమ్మద్ రేలా గారిని ఆయన ఇక్కడికి పిలిపించి అండ్ ఎవ్రీథింగ్ చాలా ఇట్ టుక్ లాట్ ఆఫ్ పెద్ద ఎనర్జీ, ప్రాసెస్ కాబట్టి లాట్ ఆఫ్ ఫండ్స్ ఆల్సో ప్రిటీ బిగ్ అమౌంట్ అయింది. అయింది. బట్ ఇప్పుడు తగ్గింది చాలా, ఇప్పుడు చాలా రీజనబుల్ అయింది. అండ్ మనకి ఇక్కడ చాలా వచ్చేసాయి కదా ఇప్పుడు ల్యాబ్స్ కానీ ఏదైనా సరే మనకి వచ్చేసాయి కాబట్టి, సో ఇవన్నీ మనకి అన్ని అక్యుములేట్ చేసుకునేప్పటికీ అంత అయింది. మాకు ఆ టైంలో అప్పట్లోనే ఆలోచించకుండా, అంటే చాలా మంది బయట తెలియని వాళ్ళు అనుకుంటారు ఫిలిం పీపుల్ మధ్య కోఆర్డినేషన్ ఉండదు, ఏదో పేరుకి 1-2 లక్షలు ఇచ్చేసి. కానీ 2008లో అందరు కలిసి ముందుకు వచ్చి ఆల్మోస్ట్ 50 lakhs దాకా సపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం, చాలా చాలా పెద్ద విషయం అని. అండ్ ఇంకొకటి, ప్రతి ఒక్కళ్ళు పర్సనల్గా వచ్చి మమ్మల్ని కలిశారు. ప్రతి ఒక్కళ్ళు, చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఎవ్రీ వన్ మమ్మల్ని హాస్పిటల్లో పర్సనల్గా వచ్చి కలిశారు నాన్నని. అది వాళ్ళ గెస్చర్. మన బయట వాళ్ళు అందరూ మాట్లాడతారండి, వి ఆర్ ద పీపుల్, మేము వి ఆర్ ద పీపుల్, వి ఫేస్ దెమ్, మాకు తెలుసు.